అందరికీ నమస్తే అండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. నిన్న లోకేష్ గారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలందరికీ ఈ విందీయటం చాలా ఆనందం అనిపించిందండి. ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణాలు, ఒక నిజమైన రియల్ లీడర్కు ఉండాల్సిన లక్షణాలు, తన క్యాడర్ని, తన అనుచరుల్ని అందరినీ కలుపుకొని పోవటం అండి. తనతో పాటు నాయకుల్ని అందరినీ కలుపుకొని పోవటం ఒక గొప్ప లక్షణం అని నేను భావిస్తున్నానండి. మన ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళా ఒక 40 సంవత్సరాల సుదీర్ఘ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు అందించారని చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే లోకేష్ గారు తెలుగుదేశం క్యాడర్ని కానీ నాయకుల్ని కానీ అందరినీ ఎంత తన కుటుంబ సభ్యుల్లాగా, ఎమ్మెల్యేలందరినీ కూడా తన కుటుంబ సభ్యుల్లాగా అందరికీ చేరబెట్టి అందరినీ కుటుంబ సభ్యుల్లాగా ఆత్మీయంగా భోజనాలు పెట్టి పలకరేయటం అనేది, పిల్లలతో సహా అందరితో మమేకం అయిపోయి కలిసిపోవటం అనేది చాలా హర్షించదగ్గ విషయం అండి. అదే జగన్మోహన్ రెడ్డిని చూసుకుంటే అతను 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఎమ్మెల్యేని కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా కలవని సందర్భం, అపాయింట్మెంట్ దొరక్క బాధపడ్డ సందర్భాలు, ఎందరో బయటకు వచ్చి చెప్పిన సందర్భాలు, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు అని బాధపడ్డ సందర్భాలు. అది జగన్మోహన్ రెడ్డికి లోకేష్ గారికి ఉన్న వ్యత్యాసం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది అసెంబ్లీలో కానీ ఎక్కడైనా సరే ప్రజా సమస్యల మీద ఒక చిత్తశుద్ధి గల నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు లోకేష్ గారి దగ్గర ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎంతప్పటికీ అధికారం రాగానే తన సంపదను ఎలా పెంచుకోవాలి, అవినీతి మార్గాలు ఎలా ఎత్తుక్కోవాలనే ఒక ఆలోచనతో 5 సంవత్సరాలు అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి తన వ్యక్తిగత సంపాదన కానీ, నాయకుల్ని కానీ, కార్యకర్తలను కానీ పట్టించుకున్న సందర్భమే లేదు. కానీ ఇవాళ లోకేష్ గారు నాయకుల్ని కానీ, క్యాడర్ను కానీ, ప్రజలను కానీ ఏ సమస్య వచ్చినా వాటి ముందు రెస్పాండ్ అవ్వటం కానీ, ప్రజల మధ్యలో ఉండటం కానీ చూస్తుంటే 40 సంవత్సరాల ఫ్యూచర్ నాయకుడు దొరికాడు రాష్ట్రానికని నా భావన అండి. అది జగన్మోహన్ రెడ్డికి లోకేష్ గారికి ఉన్న తేడా. జై హింద్.